ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం వేవ్ ఆప్టిక్స్ నుండి ఎంసెట్ 2023 కి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. ఈ చాప్టర్ యొక్క వెయిటేజ్ మనం చూసుకున్నట్టయితే 1 మార్క్ ఉంది. ప్రతిసారి మినిమం మనకి 1 క్వశ్చన్ పక్కా వస్తుంది ఈ చాప్టర్ లో నుండి. ఓకే, సో దీంతో పాటు ఎప్పుడైనా ఒకసారి రేర్ గా మనకి 2 క్వశ్చన్స్ వచ్చాయి. ఓకే, బట్ 1 మార్క్ మాత్రం ఖచ్చితంగా వస్తుంది ఇన్ బోత్ ఏపీ అండ్ టిఎస్ ఎంసెట్. ప్లస్ ఎంపీసీ వారికైనా బైపీసీ వారికైనా ఖచ్చితంగా ఈ చాప్టర్ నుండి 1 మార్క్ వస్తుంది. ఈ చాప్టర్ చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకంటే కొంచెం తక్కువ టాపిక్స్ మాత్రమే ఉంటాయి. ప్లస్ రిపీటెడ్ గా ఒకటే టాపిక్ లో నుండి క్వశ్చన్స్ మనకి ఎంసెట్ లో వస్తూ ఉంటాయి. కాబట్టి మీరు జాగ్రత్తగా అలాంటి ప్రాబ్లమ్స్ మాత్రం ఖచ్చితంగా చేయాలి. సో మాక్సిమం గా 2 టైప్ ఆఫ్ క్వశ్చన్స్ దీంట్లో నుంచి వస్తాయి. 1 టైప్ ఆఫ్ క్వశ్చన్ అయితే ప్రతిసారి మల్టిపుల్ షిఫ్ట్స్ ఉంటే అయితే ఖచ్చితంగా అలాంటి క్వశ్చన్ వస్తుంది. ప్లస్ ఇంకో టైప్ ఆఫ్ క్వశ్చన్ కూడా ఉంది. అలాంటి క్వశ్చన్ కూడా ప్రతిసారి మనకి ఆ క్వశ్చన్ రాలేదంటే సేమ్ ఇంకో ప్యాటర్న్ లో క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఆ 2 మోడల్ క్వశ్చన్స్ కూడా మనం ఇక్కడ డిస్కస్ చేసుకుందాము. ఓకే, సో చాలా 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 ఇంపార్టెంట్ వీడియో. సో ఫస్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి. ఈ క్వశ్చన్ ఏదైతే ఉంది కదా, మనం పీడిఎఫ్ మెటీరియల్ ఉంది కదా, మన యొక్క పీడిఎఫ్ మెటీరియల్ దాంట్లో నుండి మనం తీసుకున్నాం. మన యొక్క యాప్ లో మీకు కంప్లీట్ గా స్టడీ మెటీరియల్ అవైలబుల్ గా ఉంటుంది. సో దాంట్లో నుండి ఈ క్వశ్చన్ మనం తీసుకున్నాము. ప్లస్ ఈ చాప్టర్ యొక్క వెయిటేజ్ మనకి 1 మార్క్ ఉంది. సో ఇలా మనం ప్రతి ఒక్క చాప్టర్ కి కూడా వెయిటేజ్ అనాలిసిస్ చేసేసి పీడిఎఫ్స్ మన యొక్క వెబ్సైట్ లో పెట్టేసాము. వెబ్సైట్ నుండి మీరు డైరెక్ట్ గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చేసాను. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, ద 2 కోహరెంట్ sources of intensities that ratio produce an interference pattern. The values of maximum and minimum intensities. Okay, so I maximum and I minimum మనకి అడుగుతున్నారు. సో I maximum I minimum అడుగుతున్నారు. సో ఇచ్చిన క్వశ్చన్ కండిషన్ ఏంటి అంటే I1 అండ్ I2 రెండు ఇంటెన్సిటీస్ ఉన్నాయి. సో I1 upon I2 దాని యొక్క రేషియో మనం చూసుకున్నట్టయితే 2/8 ఉంది. సో 1 టైం అది 4 టైం. దెన్ ఇక్కడ నుండి I2 వాల్యూ మనకి వచ్చేస్తుంది. I2 విల్ బి ఈక్వల్స్ టు 4 టైమ్స్ ఆఫ్ I1. ఓకే, సో 4 టైమ్స్ ఆఫ్ I1. ఇక్కడ ఏం అడుగుతున్నారు, I maximum అండ్ I minimum. ఎప్పుడైతే మనకి రెండు ఇంటెన్సిటీస్ యొక్క ఇంటర్ఫియరెన్స్ అవుతుందో అప్పుడు మనకి దాని యొక్క రిజల్టెంట్ I ఎలా వస్తుంది అంటే I విల్ బి ఈక్వల్స్ టు I1 ప్లస్ I2 ప్లస్ 2 టైమ్స్ ఆఫ్ అండర్ రూట్ I1 అండ్ I2. ఓకే, సో ప్లస్ ఆర్ మైనస్ ఇక్కడ ఉంటుంది. ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ ఎందుకు ఉంది సార్ అంటే ఒకవేళ మనం ప్లస్ తీసుకున్నాం అనుకోండి I మాక్సిమం మనకి వస్తుంది. ఒకవేళ మనం మైనస్ తీసుకున్నాం అనుకోండి ఈ ఈక్వేషన్ లో మనకి I మినిమం వస్తుంది. సో ఫస్ట్ మనం I మాక్సిమం ఫైండ్ అవుట్ చేద్దాం. సో I మాక్సిమం మనం చూసుకున్నట్టయితే I మాక్సిమం విల్ బి ఈక్వల్స్ టు వాట్ ఈస్ I1. మనం ఇక్కడ I1 ని I1 గానే రాసుకుందాం. I1 ప్లస్ I2 ఈస్ 4 టైమ్స్ ఆఫ్ I1. సో దట్ ఈస్ 4 టైమ్స్ ఆఫ్ I1 ప్లస్ మనం ఇక్కడ I మాక్సిమం ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి ప్లస్ తీసుకుంటున్నాం 4 టైమ్స్ ఆఫ్ I1 ఇంటూ 4 టైమ్స్ ఆఫ్ I1. ఓకే, సో హోప్ దట్ ఈస్ క్లియర్. ఇక్కడ చూడండి I1 ప్లస్ 4I1 విల్ బి 5 టైమ్స్ ఆఫ్ I1. సో 5 టైమ్స్ ఆఫ్ I1 ప్లస్ 2 ఇంటూ, ఓకే, సో ప్లస్ 2 ఇంటూ దిస్ ఈస్ I1 హోల్ స్క్వేర్ ఇంటూ 4 ని కూడా మనం ఇక్కడ రూట్ లో బయటకి తీసుకున్నాం అనుకోండి. సో ఇలా అవుతుంది. I1 స్క్వేర్ అండ్ 2 స్క్వేర్ ఇలా మనం రాసుకోవచ్చు. సో స్క్వేర్ అండ్ స్క్వేర్ ఈ రూట్ క్యాన్సల్ అయిపోతుంది. సో ఇట్ విల్ బి ఈక్వల్స్ టు 5I1 ప్లస్ 2 ఇంటూ 2I1 ఇట్ ఈస్ 4I1. ఓకే, సో 4I1 విచ్ ఈస్ ఈక్వల్స్ టు 9I1. ఓకే, సో ఇది మనకి I మాక్సిమం. సో I మినిమం మనం చూసుకున్నట్టయితే I మాక్సిమం మనం ఫైండ్ అవుట్ చేసేసాము. సో ఆప్షన్స్ లో చూసుకున్నట్టయితే మనకి ఆల్రెడీ ఇక్కడ చెప్పేశారు. ఓకే, రెస్పెక్టివ్లీ అంటే మాక్సిమం 9I1 మనకి ఆన్సర్ వచ్చేసింది. మీరు డైరెక్ట్ గా ఆప్షన్ బి అని డైరెక్ట్ గా టిక్ చేసేయచ్చు. బట్ I మినిమం కూడా నేను క్యాలిక్యులేట్ చేసేస్తాను. సో I మినిమం విల్ బి ఈక్వల్స్ టు I1 ప్లస్ 4 టైమ్స్ ఆఫ్ దిస్ ఈస్ ఆల్సో I1 ప్లస్ మైనస్. సో ఇక్కడ మనకి మైనస్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ చూడండి ఆల్రెడీ మనం ప్లస్ తీసుకున్నాము. ఎందుకు, మాక్సిమం క్యాలిక్యులేట్ చేయడానికి. ఇక్కడ మైనస్ 2 అండర్ రూట్ 4I1 ఇంటూ I1. ఓకే, సో I1 ఇంటూ I1. సో ఇట్ విల్ బి ఈక్వల్స్ టు 5I1 మైనస్ ఇక్కడ 4I1 which is equals to I1. Okay, hope that is clear. So option B will be right answer. So ఇలా మీకు డీటెయిల్డ్ సొల్యూషన్ కూడా మన యొక్క యాప్ లో దీంట్లో PDF కింద అవైలబుల్ గా ఉంటుంది.
ఓకే, సో మీరు క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి మ్యాక్సిమంగా ఎంసెట్ ఎగ్జామినేషన్లో. ఖచ్చితంగా క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేయాలి ఎంసెట్ ఎగ్జామినేషన్ కంటే ముందు. దానికోసం మీరు మా యొక్క కోర్స్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. మా కోర్స్లో 5000 ప్లస్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయి. లైక్ ఎలా ఉంటాయి సార్ 5000 ప్లస్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ అంటే మీకు 5 ఫుల్ లెంత్ టెస్ట్ ఉంటాయి. యాక్చువల్ ఎంసెట్ ఎగ్జామినేషన్ ఎలా అయితే ఉంది కదా అలా మీకు 5 ఫుల్ లెంత్ టెస్ట్ ప్లస్ 1 గ్రాండ్ టెస్ట్ కూడా ఉంటుంది. ప్లస్ దాంతోపాటు మీకు కంప్లీట్గా చాప్టర్ వైజ్ పీడిఎఫ్ స్టడీ మెటీరియల్ ఉంటుంది, ఇన్ యాప్ పీడిఎఫ్ స్టడీ మెటీరియల్ ఉంటుంది. ఓకే, దాంట్లో మీకు ఇన్ యాప్ పీడిఎఫ్ స్టడీ మెటీరియల్లో కూడా ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇంతకుముందు మనం చేసాం కదా అలాంటి క్వశ్చన్స్. ఓకే, సో దాంట్లో మీకు ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. ప్లస్ మీకు చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ ఉంటుంది. అంటే ప్రతి ఒక్క చాప్టర్కి మీకు టెస్ట్ ఉంటుంది. మీరు దాంట్లో టెస్ట్ అటెంప్ట్ చేసేసి మీరు వాటి యొక్క సొల్యూషన్స్ చూడవచ్చు. ప్లస్ మీరు ప్రాక్టీస్కి యూజ్ చేసుకోవచ్చు. ప్లస్ 5 ఇయర్ ప్రీవియస్ పేపర్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి మన యొక్క యాప్లో ఇన్ పీడిఎఫ్ ఫార్మాట్. సో ఇక్కడ ఏం జరుగుతుంది, చాలా క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేస్తారు కాబట్టి ఇట్ విల్ బి వెరీ మచ్ హెల్ప్ఫుల్ టు క్రాక్ ఎంసెట్ ఎగ్జామినేషన్. అండ్ ఇదంతా కూడా మీకు ఓన్లీ 499కి మాత్రమే వస్తుంది. 499కి ఇదంతా మీకు అవైలబుల్గా ఉంటుంది మన యొక్క యాప్లో. ఇంకా మీరు పర్చేస్ చేసుకోలేదంటే ఈ తక్కువ పీరియడ్లో మీరు చేయగలిగే బెస్ట్ పని అది. ఓకే, ఖచ్చితంగా మన యొక్క కోర్స్ పర్చేస్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి చాలా తక్కువ టైం ఉంది కాబట్టి ఇప్పుడు మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మీకు మంచి ర్యాంక్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో లెట్ us move on to నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ లో చూడండి, 2 beams ఆఫ్ మోనోక్రోమాటిక్ లైట్. ఆల్రెడీ మన యొక్క యాప్లో నుండి మనం క్వశ్చన్ చేసాం కదా. సో ఇది యాక్చువల్ ఎంసెట్ ఎగ్జామినేషన్ యొక్క క్వశ్చన్. 2 beams ఆఫ్ మోనోక్రోమాటిక్ లైట్ విత్ ఇంటెన్సిటీ I1 ఇచ్చేసారు, I1 ఈజ్ ఈక్వల్స్ టు 64 అండ్ I2 ఇచ్చేసారు మనకి విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 4. నా ఇంటర్ఫిరెన్స్ కన్స్ట్రక్టివ్లీ టు ప్రొడ్యూస్ అండ్ ఇంటెన్సిటీ ఆఫ్. ఓకే, సో దీని యొక్క రిజల్టెంట్ కూడా ఇచ్చేసారు విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 100. ఓకే, సో ఇఫ్ వన్ ఆఫ్ ద బీమ్ ఇస్ షిఫ్టెడ్ బై అన్ యాంగిల్ టీటా. ఓకే, సో ఒక చిన్న యాంగిల్ టీటాతో వన్ ఆఫ్ ది బీమ్ ఈ ఇంటెన్సిటీ ఏదైతే ఉంది కదా దాన్ని చేంజ్ చేస్తే ద ఇంటెన్సిటీ విల్ బి రెడ్యూస్ టు 84. ఓకే, సో అప్పుడు ఏం జరుగుతుంది, ఒకవేళ టీటా యొక్క చేంజ్ మనం చేసామనుకోండి అప్పుడు దాని యొక్క ఇంటెన్సిటీ రిజల్టెంట్ ఇంటెన్సిటీ ఎంత అవుతుంది అంటే 84 అవుతుంది అని చెప్తున్నారు. దెన్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ టీటా. సో ఇప్పుడు మనం షిఫ్ట్ చేసిన ఆ యాంగిల్ ఎంత ఉంటుంది అని మనల్ని అడుగుతున్నారు. ఇక్కడ చూడండి మనకి తెలుసు కండిషన్, దట్ ఈస్ I ఈజ్ ఈక్వల్స్ టు I1 ప్లస్ I2 ప్లస్ 2. ఓకే, 2 అండర్ రూట్ I1 I2 కాస్ టీటా. ఓకే, సో ఇక్కడ ఇంతకుముందు మన దగ్గర జస్ట్ అక్కడ యాంగిల్ లేదు కాబట్టి కాస్ 0 మనకి 1 ఉంటుంది కాబట్టి డైరెక్ట్ గా మనం ఇంత మాత్రమే యూజ్ చేసాము. బట్ ఇక్కడ మనకి యాంగిల్ ఇంక్లూడ్ చేశారు కాబట్టి ఇది ఖచ్చితంగా మనం యూజ్ చేయాలి. సో ఈ వాల్యూ మనకి ఇచ్చేసారు విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 84. సో 84 ఈజ్ ఈక్వల్స్ టు I1 మనకి ఇచ్చేసారు విచ్ ఈజ్ 64 ప్లస్ I2 కూడా మనకి ఇచ్చేసారు విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 4 ప్లస్ 2 టైమ్స్ ఆఫ్ 64 ఇంటూ రూట్ ఇక్కడ 4 కాస్ టీటా. హోప్ దట్ ఈస్ క్లియర్. రూట్ ఒకటే ఉంది కదా సార్, 2 రాసారంటే మనకి ఈజీగా సింప్లిఫికేషన్ కి ఉంటుంది అని అలా మనం రాసుకోవచ్చు. సో 84 విల్ బి ఈక్వల్స్ టు 64 ప్లస్ 4 విల్ బి 68 ప్లస్ 2 రూట్ 64 ఈజ్ 8 అండ్ రూట్ 4 ఈజ్ 2. సో ఇంటూ 2 కాస్ టీటా. సో నేను ఈ 68ని ఇటు తీసుకెళ్తే సో 84 minus 68 is equals to 2 into 8. So 2 into 8 into 2 cos theta. Okay, so ఇది మనకి 16. So 16 will be equals to 16 into 2 cos theta. ఓకే, సో 16 క్యాన్సల్ అవుట్ చేసేస్తే మనకి మిగిలిన cos theta యొక్క వాల్యూ మనం చేసుకున్నట్టయితే cos theta is equals to 1/2. సో cos theta మనకి 60 డిగ్రీస్ ఎక్కడ ఉంటుంది అంటే టీటా ఈజ్ ఈక్వల్స్ టు మనకి 60 డిగ్రీస్ దగ్గర 1/2 ఉంటుంది. హోప్ దట్ ఈస్ క్లియర్. సో ఆప్షన్ 2 విల్ బి రైట్ ఆన్సర్. ఓకే, సో ఇలా మీరు జాగ్రత్తగా చాలా క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి, అప్పుడు మనకి మంచి ర్యాంక్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో ఈ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ ఏదైతే ఉంది కదా యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ అని ఉంది కదా. సో రెండు టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయని చెప్పాను. దట్ ఈస్ ఫస్ట్ వన్ మనం ఇంతకు ముందు డిస్కస్ చేసుకున్నాము. రెండో క్వశ్చన్ ఇది YDSE. ఓకే, సో ఈ కాన్సెప్ట్ లో నుండి మనకి మాక్సిమం గా
ప్రతిసారి ఎంసెట్ లో క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇన్ ఏ వైడిఎస్సి ఎక్స్పెరిమెంట్ ద సెపరేషన్ ఆఫ్ 2 స్లిట్స్ ఈజ్ డబుల్డ్. ఓకే, సో ఇక్కడ డి ఉంటుంది. సో డీని ఏం చేశారు అంటే 2Dగా చేసేసారు. ఓకే, సో ఇనిషియల్ గా దీని యొక్క వాల్యూ ఏదైతే ఉంది కదా డి ఉండింది. సో సెకండ్ కండిషన్ లో మనకి 2D చేసేసారు అని చెప్తున్నారు. సో ఇక్కడ చూడండి, టు కీప్ ద సేమ్ స్పేసింగ్ ఆఫ్ ఫ్రింజెస్, ఓకే, వాట్ షుడ్ బి ద డిస్టెన్స్ ఆఫ్ డి ఆఫ్ ద స్క్రీన్ ఫ్రమ్ ద స్లిట్స్. ఇక్కడ చూడండి, ఏదైతే మనకి స్లిట్ యొక్క విడ్త్ ఉంది కదా, సో ఇది మనకి బీటా ఈజ్ ఈక్వల్స్ టు లాంబ్డా డి అపాన్ స్మాల్ డి తో వస్తుంది. సో ఇది మనం ఫస్ట్ కండిషన్ అనుకుందాం. సో బీటా 1 అండ్ ఇక్కడ D1 అండ్ ఇది మనకి D1 అని అనుకుందాం. సో సెకండ్ కండిషన్ లో ఏం చేశారు, సో వాటి యొక్క విడ్త్ మనకి ఈ B2 ఉంది కదా, సో B1 ఈజ్ ఈక్వల్స్ టు B2 అన్నారు. ఓకే, సో లాంబ్డా D2 అపాన్ 2 టైమ్స్ ఆఫ్ D1 అన్నారు. సో మనకి ఆల్రెడీ ఏం చెప్పారు, టు కీప్ ద సేమ్ స్పేసింగ్ ఆఫ్ ఫ్రింజెస్ అన్నారు. కాబట్టి β1 విల్ బి ఈక్వల్స్ టు β2. ఓకే, సో β1 విల్ బి ఈక్వల్స్ టు β2. సపోజ్ నేను ఈ మిగిలిన వాల్యూస్ ని నేను ఒకవేళ ఈక్వేట్ చేస్తే lambda d1 upon d1 is equals to lambda d2 upon 2 d1. okay, so d1 and lambda cancel అవుతే d1 is equals to d2 upon 2, then d2 will be equals to 2 times of d1 అని మనకి ఇక్కడ సొల్యూషన్ వచ్చేసింది. ఇక్కడ ఏం చెప్పారు, సో ఈ డిస్టెన్స్ ఏదైతే ఉంది కదా దాన్ని d తో రిప్రజెంట్ చేస్తున్నారు అని చెప్పారు. కాబట్టి d2 will be equals to 2D, which is option 2 will be right answer. సో ఇలా మీకు ఓన్లీ క్వశ్చన్ మాత్రమే కాకుండా కంప్లీట్ గా దీని యొక్క సొల్యూషన్ కూడా మన యొక్క యాప్ లో ఇక్కడ అవైలబుల్ గా ఉంటుంది ఇలా. ఓకే, సో ఇంకా మీకు కంప్లీట్ గా కింద కూడా దీని యొక్క సొల్యూషన్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అవైలబుల్ గా ఉంటుంది. ఓకే, సో ఇలా మీరు ఖచ్చితంగా మన యొక్క టెస్ట్ సిరీస్ ని చాలా జాగ్రత్తగా యూస్ చేసుకుని మంచి ర్యాంక్ తీసుకొని రావచ్చు. సో లెట్ us move on to నెక్స్ట్ క్వశ్చన్. ఇంకా మీరు పర్చేస్ చేసుకోలేదంటే ఖచ్చితంగా మన యొక్క టెస్ట్ సిరీస్ తీసుకోవాలి. In a Young's double slit experiment, the slit separation is doubled. మన యొక్క టెస్ట్ సిరీస్ లో ఎలాంటి క్వశ్చన్ అయితే ఉంది కదా, సేమ్ అలాంటి సిమిలర్ క్వశ్చన్ ఎంసెట్ లో కూడా వచ్చింది, మీరు కావాలంటే చూడవచ్చు. ఓకే, సో ఆ క్వశ్చన్ మనకి లాస్ట్ ఇయర్ కూడా మన యొక్క టెస్ట్ సిరీస్ లో ఉండింది, ఇది మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ లో ఉండింది. ఓకే, సో ఇక్కడ చూడండి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇన్ ఏ యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ ద స్లిట్ సెపరేషన్ ఈస్ డబుల్డ్. ఓకే, స్లిట్ సెపరేషన్ ఏదైతే ఉంది కదా అది మనకి డబుల్ చేసేసారు. ద డిస్టెన్స్ ఆఫ్ ద స్క్రీన్ from the slit is reduced to half. okay, so that is d ఏదైతే ఉంది కదా d2 ని మనం ఏం చేశారు d1 upon 2 చేసేసారు. అండ్ ఈ d2 ఏదైతే ఉంది కదా స్మాల్ d2 దాన్ని 2d1 చేసేసారు. నౌ ఏం అడుగుతున్నారు, the fringe widths become how many times their original value. ఓకే, సో మనకి ఫ్రింజ్ విడ్త్ యొక్క ఫార్ములా తెలుసు, ఇంతకు ముందే మనం చేసాము. దట్ ఈస్ బీటా ఈజ్ ఈక్వల్స్ టు lambda d upon d. ఓకే, సో lambda d upon d ఒకవేళ నేను బీటా 2 upon బీటా 1 will be equals to c 2 అంటున్నాము. సెకండ్ కండిషన్ లో మనకి d1 upon 2 ఉంది. సో బీటా 2 upon బీటా 1 will be lambda d1 upon 2 by this condition is 2d1, right? సో 2d1 upon బీటా 1 యొక్క కండిషన్ ఏముంది, సింపుల్ కండిషన్, దట్ ఈస్ లాంబ్డా d1 upon d1. ఓకే, సో ఇక్కడ d1 విల్ బి క్యాన్సిలింగ్ అవుట్ అండ్ దిస్ d1 and this d1 విల్ బి క్యాన్సిలింగ్ అవుట్ అండ్ ఈ లాంబ్డా కూడా క్యాన్సిల్ అయిపోతుంది. సో బీటా 2 upon బీటా 1 విల్ బి ఈక్వల్స్ టు సి ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇది కానీ న్యూమరేటర్ లో ఇది ఉంది కాబట్టి ఇట్ విల్ బి ఈక్వల్స్ టు 1/4. సో బీటా 2 is equals to beta 1/4. okay, so beta 2 is equals to beta 1/4. so option 3 will be right answer. that is beta 2 is 1/4 of beta 1 అని మనకి ఇక్కడ దీని యొక్క సొల్యూషన్. సో లెట్ us move on to నెక్స్ట్ క్వశ్చన్. కానీ మీరు చాలా క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి, ప్రాక్టీస్ చేస్తేనే మీరు ఎంసెట్ ఎగ్జామినేషన్ లో యాక్చువల్ క్వశ్చన్స్ ని సాల్వ్ చేయగలరు. కాబట్టి ఖచ్చితంగా క్వశ్చన్స్ డైలీ సాల్వ్ చేస్తూ ఉండాలి, దానికోసం మీరు మన టెస్ట్ సిరీస్ యూస్ చేసుకోవచ్చు. సో ఈ క్వశ్చన్ లో చూడండి, సేమ్ ఇది YDSE క్వశ్చన్, ఇది కూడా యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ ఆపరేటర్స్ హ్యాస్ ఎ స్లిట్ సెపరేటెడ్ బై. ఓకే, సో ఇక్కడ d యొక్క వాల్యూ చేశారు 0.2 mm. ఓకే, సో 0.2 mm దాన్ని మనం మీటర్స్ లో రాసుకోవాలి, విచ్ ఈస్ ఈక్వల్స్ టు 0.2 into 10⁻³ meters. ఓకే, సో
అండ్ ఏ స్క్రీన్ 60 సెంటీమీటర్స్ అవే. సో క్యాపిటల్ డి కూడా ఇచ్చేసారు విచ్ ఈస్ ఈక్వల్స్ టు 60 సెంటీమీటర్స్ విచ్ ఈస్ ఈక్వల్స్ టు 6 into 10 power minus 2 meters. ఓకే, ఆర్ ఎల్స్ నేను దీన్ని 0.6 మీటర్స్ గా కూడా రాసుకోవచ్చు. నెక్స్ట్ ఏం చెప్తున్నారు, ద హోల్ అపరేటర్స్ ఈజ్ ఇమ్మర్స్డ్ ఇన్ ఎ లిక్విడ్. ఓకే, సో ఈ మొత్తం అపరేటర్స్ ని ఒక లిక్విడ్ లో పెట్టేశారు. దాని యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మ్యూ ఇచ్చేసారు మనకి, దట్ ఈస్ 11/9 దాని యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉంది. ద స్లిట్స్ ఆర్ illuminated with green light. దాని యొక్క లాంబ్డా మనకి ఇచ్చేసారు విచ్ ఈస్ ఈక్వల్స్ టు 550 న్యూటన్ మీటర్స్ దాని యొక్క లాంబ్డా యొక్క వాల్యూ. దీన్ని మనం మీటర్స్ లోకి రాసుకోవాలి కాబట్టి 550 into 10 power minus 9 మీటర్స్ అని మనం రాసుకుంటాము. ఫైండ్ ద ఫ్రింజ్ విడ్త్ ఆఫ్ ద ప్యాటర్న్ ఫార్మ్డ్ ఆన్ ద స్క్రీన్. సో మనకి ఫ్రింజ్ యొక్క విడ్త్ మనకి ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. ద సేమ్ ఫార్ములా హియర్ ఆల్సో విచ్ ఈస్ ఫ్రింజ్ విడ్త్ ఈజ్ ఈక్వల్స్ టు లాంబ్డా డి అపాన్ డి. ఓకే, బట్ ఇక్కడ చాలా కండిషన్స్ ఉన్నాయి. సి ఈ లాంబ్డా వాల్యూ మనకి ఇవ్వలేదు బట్ లాంబ్డా వాక్యూమ్ మనకి ఇచ్చేసారు. సో మనం ఫస్ట్ లాంబ్డా యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో లాంబ్డా విల్ బి ఈక్వల్స్ టు లాంబ్డా వాక్యూమ్ ఏదైతే ఇచ్చారు కదా దాన్ని అపాన్ మనకి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మనం చేస్తే మనకి వాల్యూ వస్తుంది. సో విచ్ విల్ బి ఈక్వల్స్ టు, సో లాంబ్డా వి యొక్క వాల్యూ మనకి తెలుసు 550 into 10 power minus 9 into 9 upon 11. ఓకే, సో 1 times ఇది మనకి 5 times పోతుంది ప్లస్ ఈ 9 5s of 45 ఇట్ విల్ బి ఈక్వల్స్ టు 450 into 10 power minus 9. ఓకే, సో ఇది మనకి లాంబ్డా యొక్క వాల్యూ. సపోజ్ ఇఫ్ ఐ సబ్స్టిట్యూట్ ద లాంబ్డా వాల్యూ ఇన్ దిస్ ఫార్ములా ఐ విల్ బి గెటింగ్ ఆన్సర్ దట్ ఈస్ బీటా ఈజ్ ఈక్వల్స్ టు లాంబ్డా వాల్యూ మనకి వచ్చింది 450 into 10 power minus 9 into మనకి ఏం కావాలి, డి వాల్యూ మనకి ఇచ్చేసారు 0.6 అపాన్ మనకి స్మాల్ డి వాల్యూ కూడా ఇచ్చేసారు 0.2 into 10 power minus 3. ఓకే, మీరు దీన్ని సింప్లిఫై చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది. ఇక్కడ 0.2 అండ్ దిస్ 3 times లో వెళ్ళిపోతుంది. సో 3 times of 450 విల్ బి ఈక్వల్స్ టు 1350 into 10 power minus 9 upon 10 power minus 3. ఓకే, సో 3 6 ఇది 3 క్యాన్సల్ చేస్తే ఇది -6 అవుతుంది. సో బీటా విల్ బి ఈక్వల్స్ టు 1350 into 10 power minus 6. ఓకే, సో బీటా విల్ బి ఈక్వల్స్ టు 1.35 ఇక్కడ అవుతుంది. సో ఇలా మీరు జాగ్రత్తగా ప్రతి ఒక్క స్టెప్ ని జాగ్రత్తగా సింపుల్ గా చేసుకుంటూ వెళ్తూ మీరు ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయాలి. ఎంసెట్ ఎగ్జామినేషన్ లో ఈజీగా అవుతుంది. సో లెట్ us move on to నెక్స్ట్ క్వశ్చన్. సి ఇక్కడ చూడండి, అండ్ యాంగులర్ విడ్త్ ఆఫ్ ఎ ఫ్రింజ్ ఇన్ ఎ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ ఈస్ ఫౌండ్ టు బి. ఓకే, సో ఇక్కడ మనకి యాంగులర్ విడ్త్ ఇచ్చేసారు. ఓకే, సో టీటా ఈస్ గివెన్ విచ్ ఈస్ ఈక్వల్స్ టు 0.2 degrees ఆన్ ఎ స్క్రీన్ 1 meter away. Okay, so D మనకి ఇచ్చేసారు which is equals to 1 meter. The wavelength of the light used is, okay, so lambda కూడా మనకి ఇచ్చేసారు which is equals to 600 nanometers which is equals to 10 power minus 9 meters. The change in the angular width of the fringe if the entire measurement system is immersed in the water. ఓకే, సో మ్యూ కూడా మనకి ఇచ్చేసారు. ఈ కంప్లీట్ సిస్టమ్ ఏదైతే కదా మళ్ళీ వాటర్ లో పెట్టేస్తున్నారు విచ్ ఈస్ ఈక్వల్స్ టు 4/3. ఓకే, దీని యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కూడా మనకి ఇచ్చేసారు. సో ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, ద చేంజ్ ఇన్ ద యాంగులర్ విడ్త్. ఓకే, సో డెల్టా టీటా మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో డెల్టా టీటా మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇది YDAC ప్రాబ్లం కాబట్టి సి వి నో దట్ D ఈజ్ ఈక్వల్స్ టు లాంబ్డా అపాన్ టీటా. ఓకే, సో లాంబ్డా అపాన్ టీటా, లాంబ్డా యొక్క వాల్యూ ఇచ్చేసారు దట్ ఈస్ 600 into 10 power minus 9 upon theta మనకి ఇచ్చేసారు which is equals to 0.2. okay, so 0.2 degrees, but I know that theta is equals to lambda upon d. okay, so lambda upon d నేనేం చేస్తున్నాను అంటే theta dash ఇది మనకి ఫైనల్ గా చేంజ్ అయిన తర్వాత సో theta dash will be equals to lambda upon d. so lambda యొక్క వాల్యూ నాకు తెలుసు that is 600 into 10 power minus 9 meters upon d యొక్క వాల్యూ ఏంటి 600 into 10 power minus 9 upon 0.2. so if I cancel out these values, okay, so నేను values cancel out చేసేస్తే ఏమవుతుంది, so 1 by 0.2 into 4/3 మనకి మిగిలి ఉంటుంది. సో which is equals to 1 upon, ఇది మనం చేద్దాం ఈ కంప్లీట్ టర్మ్ మనకి న్యూమరేటర్ లోకి వెళ్ళిపోతుంది which is equals to
0.2 into 3 upon 4 which is equals to 0.6 upon 4 which is equals to 0.15. ఓకే, సో 0.15 బట్ మనకి చేంజ్ అడిగారు కాబట్టి డెల్టా టీటా విల్ బి ఈక్వల్స్ టు, సో ఇనిషియల్గా మనకి ఎంత ఉండింది 0.2 డిగ్రీస్, 0.2 డిగ్రీస్ మైనస్ 0.15 విచ్ ఈస్ ఈక్వల్స్ టు 0.05 డిగ్రీస్. సో ఇది మన యొక్క ఆన్సర్ విచ్ ఈస్ ఆప్షన్ ఏ విల్ బి రైట్ ఆన్సర్. సో ఇలా మీరు ప్రతి ఒక్క క్వశ్చన్ ని జాగ్రత్తగా స్టెప్ బై స్టెప్ సాల్వ్ చేస్తూ ఉంటే మీకు ఈజీగా అవుతుంది. కాబట్టి మీరు ఇంకా టెస్ట్ సిరీస్ తీసుకోలేదంటే ఖచ్చితంగా తీసుకోవాలి. 5000+ ప్రాక్టీస్ క్వశ్చన్స్ అంటే మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఎంసెట్ ఎగ్జామినేషన్ అయిపోయేంత వరకు ఎక్కడ కూడా చూడాల్సిన అవసరం ఉండదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్.